NEO అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fee. నేను ఎక్కువసేపే మాట్లాడాను, మీరు అందరూ కోపంగా ఉన్నారు చాలామంది. నేను కూడా మీలాగానే ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చూద్దామని చూస్తున్నా అప్పటి నుంచి. అది స్టార్ట్ అయితే లేదు, నేను చూస్తలేదు, మీరు చూస్తాను. భారత్ మాతాకి ఇబ్బంది లేదు కదా, అన్ని ఇబ్బంది లేదు కదా. భారత్ మాత కూడా మర్చిపోలేదు కదా. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. अंदर की ఒక్క నిమిషం మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆపదలో ఆపన్నాస్తం అందించి ఆదుకునే ఒక సంస్థగా, ఒక సంఘంగా ఉన్నటువంటి ఆప్తా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అందుకే 80% కార్యక్రమంలో పాల్గొనాలి, వారు కష్టపడుతున్నటువంటి తీరు చూడాలి. వాళ్ళంటి పొలిటీషియన్స్ అందరూ కూడా స్ఫూర్తిగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ కావడం ద్వారా మాకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటారు. నిత్యం రాజకీయాల గురించి మాట్లాడకుండా, రాజకీయాల గురించి ఆలోచించకుండా సమాజ సేవలో, దేశ సేవలో, ధర్మ కార్యంలో ముందుండాలని ఒక ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులు మేమందరం కూడా. ఇటువంటి సందర్భంలో ఆప్తా చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది. చాలా చూసాం ఆప్తా గురించి తెలుసుకుని. నేను 2008లో ప్రారంభించినటువంటి ఆప్తా, ఆ రోజు కేవలం 10 మందితో ప్రారంభించిన ఆప్తా ఇవాళ 10,000 సంఖ్యతో ఇవాళ ముందుకు సాగుతుంటే మామూలు విషయం కాదు. అనేక మంది స్టూడెంట్స్, దాదాపు ప్రతి సంవత్సరము 1.5 crore అంటే 1,500 మంది స్టూడెంట్స్కు స్కాలర్షిప్ రూపేణ ఆర్థిక సాయం చేయడం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, అదేవిధంగా సారే మహిళలకు ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా వారిని అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరు 25,000 విలువ చేసినటువంటి అన్ని రకాల వారికి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. ఇటువంటి సందర్భంలో వారు చేసే కార్యక్రమం ఇది మామూలుగా మనందరం కూర్చుంటాం, వీడ చప్పలు కొడతాం, ఇల్లు చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, పోతాం. కానీ దీని వెనుక పడే కష్టాన్ని మనం గుర్తించాలి. ఒక్కొక్కరు వారి ఉద్యోగాలు వదిలిపెట్టి, వారి వ్యాపారాలు వదిలిపెట్టి దాదాపుగా 5-6 months పూర్తి సమయాన్నిచ్చి ఇంత కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా అవుతుంది. దేశం కానీ దేశం వచ్చి మన కల్చర్, మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలని ఆ రోజు ఈ ప్రపంచానికే చాటినటువంటి స్వామి వివేకానంద లాంటి మహానుభావులు పర్యటించినటువంటి గడ్డ మీద మన ఆప్తా అదే స్థాయిలో మన సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలను కూడా, మన కట్టుబాట్లను అన్నిటి కూడా ఇవాళ సమాజానికి, దేశాన్ని చూపెట్టే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆప్తా చేసే కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పి, ఇంత మంచి సక్సెస్కు కారణమైనటువంటి నిర్వాహకులందరూ కూడా, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో
ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ తల్లి అమ్మవారి మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై. జై శ్రీరామ్.